స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి మొత్తం సన్నబియ్యం పంపిణీ అయితే కార్యక్రమం చేపట్టారు. ఉగాది నుంచి అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇప్పటికే 700కు పైగా కూడా రేషన్ షాప్స్ ఉన్నాయి. మొత్తం 33 మండలాల్లో కూడా దాదాపు 4 లక్షల పైగా కూడా రేషన్ కార్డ్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా అధికారులు ఇప్పటికే ఏదైతే ఎమ్మెల్యేస్ పాయింట్స్ నుంచి రేషన్ షాప్ వరకు అయితే దీనికి సంబంధించిన బియ్యం అంతా కూడా దగ్గర తెచ్చి పెట్టుకున్నారు. చాలా మట్టుకు కూడా లైన్ గా నడుస్తూ ఉంది. దీన్ని పరిశీలించడానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వచ్చారు. మాట్లాడడం అసలు ఈ సన్న బియ్యాన్ని వాళ్ళు ఎట్లా స్వాగతిస్తారా, వాళ్ళు ఏం చెప్తారనే అంశం పైన మాట్లాడదాం. నమస్తే అన్న, చెప్పండి. ఏదైతే ఉగాది నుంచి సన్న బియ్యం అని ఒక పథకం ప్రవేశపెట్టారో ఇదంతా కూడా గ్రౌండ్ స్థాయిలో ప్రజలైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మీరు విజిట్ చేయడానికి వచ్చారు. అసలు ఏం చెప్తారు దీని గురించి, ఎట్లా అనిపిస్తుంది? విజిట్ తో పాటు పంపిణీ చేయడానికి వచ్చిన దేశవ్యాప్తంగా గరీబ్ అన్న కళ్యాణ్ యోజన కింద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ అంటే బియ్యము ఉత్తర భారతదేశంలో మహారాష్ట్రలో గోధుమలు ఇవ్వడం జరుగుతూ ఉంది. తెలంగాణలో 90 లక్షల రేషన్ కార్డులు ఇప్పుడు ఉన్నాయి. ఇంకా 30 లక్షల మంది రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవడం జరిగింది. ఈ గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ 10 సంవత్సరాల నుండి రేషన్ కార్డులు జారీ చేయడం లేదు. ఏదైతే గరీబ్ అన్న కళ్యాణ్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం నుండి ఉచితంగా ప్రతి ఒక్క పేదలకు 5 కిలోల బియ్యం, ఇప్పుడు సన్న బియ్యము ప్రతి కిలోకు 38 రూపాయలు కేంద్ర ప్రభుత్వం భరిస్తా ఉంది. ఈ స్కీమ్ కింద 5,800 కోట్లు నేరుగా కేంద్రం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తా ఉన్నాయి. రేషన్ కార్డు మీద నరేంద్ర మోడీ గారి ఫోటో లేకపోవడము, రేషన్ షాపులలో నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రేషన్ కార్డు మీద నరేంద్ర మోడీ గారి ఫోటో పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ నుండి ఇతర రాష్ట్రాలకు వలసపోయే కార్మికులు కానీ ఇతర పేదోళ్ళు కానీ ఇక్కడ నుంచి వెళ్తే ఆ రేషన్ కార్డు మీద వారికి వేరే రాష్ట్రాలలో కూడా ఉచితంగా రేషన్ లభించే అవకాశం ఉంది. కనుక రేషన్ కార్డు మీద నరేంద్ర మోడీ గారి ఫోటో మరియు రేషన్ షాపులలో, ఎందుకంటే 5 కిలోలు ఉచితంగా దేశవ్యాప్తంగా ఇస్తా ఉన్నారు. ఇక్కడ 90 లక్షల ఈ రేషన్ కార్డుదారులకు 5 కిలోలు కేంద్రం నుండే ప్రతి కిలోకు 38 రూపాయలు కేంద్రం భరిస్తా ఉంది. 5,800 కోట్లు నేరుగా కేంద్రం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి వస్తా ఉన్నాయి. ఇక మొన్న అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసి గతంలో ఉచితంగా బియ్యం అయితే పేదలకు ఇస్తా ఉన్నారు. ఈ ఉగాది నుండి సన్న బియ్యం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. బియ్యంతో పాటు ఇతర సరుకులు కూడా పప్పులు, ఉప్పు, కారం అటువంటివి కూడా గతంలో ఇచ్చింది. మళ్ళీ ఇవ్వాలని మేము అడగడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దానికి సరే అన్నట్లు. ఎందుకంటే 16 నెలల నుండి ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి రాలే, రేషన్ కార్డులు ఎక్కడికి జారీ చేయలే. మా మహిళా మనులకు ప్రతి ఒక్కరికి మహాలక్ష్మి పథకం కింద 2,500 రాలే. యువకులకు 4,000 నిరుభృతి రాలేదు. మా తాత అవ్వలు పెన్షన్ 2,000 నుంచి 4,000 కోసం ఎదురు చూస్తూ రాలే. వికలాంగులకు 4,000 నుంచి 6,000 రాలే. ఇక రైతులకు రుణమాఫీ కాలేదు, మొత్తము రైతు భరోసా పూర్తి కాలే. ఈ విధంగా అన్ని హామీలు ఇచ్చినట్లు కాకుండా మీరు బియ్యంతో పాటు ఇతర సరుకులు ఇస్తానని ఏదైతే అసెంబ్లీలో అన్నారో అవి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరొకసారి కేంద్ర ప్రభుత్వము అధిక మొత్తం కేంద్ర ప్రభుత్వం వాటానే ఉంది. కనుక నరేంద్ర మోడీ గారి ఫోటో పెడితే రేషన్ కార్డు మీద పేదోళ్లకు లబ్ధి చేకూరుతుంది. కంట్రోల్ షాప్లో కూడా నరేంద్ర మోడీ గారి ఫోటో పెడితే ప్రజలందరూ కూడా సంతోషిస్తారని తెలియజేస్తాం. కాలనీలోకి రాగానే ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధించి ఏమైంది అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు చాలా కాలనీ వాసులు. మరి ఏంది, ఎట్లా సమాధానం ఇస్తారు వాళ్ళకి? గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ 16 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేషన్ కార్డుల విషయంలో ఎవరికి రేషన్ కార్డులు ఇష్యూ చేయలేదు. మేమేదో కొన్ని లక్షలు చేసినా అని చెప్పిస్తుంది. అప్పుడప్పుడు ఒక్కసారి చేసినాడు 10 సంవత్సరాలు. ఎన్ని రేషన్ కార్డులు వాళ్ళు జారీ చేసినో అన్ని తీసేసారు కూడా. అంటే రేషన్ కార్డులు ఇస్తే వీళ్ళ మీద భారం పడుతుందని ఈ 6 గ్యారెంటీల అమల్లో రేషన్ కార్డే ప్రామాణికం. కనుక ఈ ప్రభుత్వము దసరా అని చెప్పింది, దీపావళి చెప్పింది, సంక్రాంతి చెప్పింది, 26 జనవరి తర్వాత అందరికి ఇష్యూ చేస్తామని చెప్పి ఇప్పటికీ ఏది ఇవ్వలేదు. రేషన్ కార్డులు ఇవ్వాలని అనేక మంది పేద కుటుంబాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. రాష్ట్రంలో 30 లక్షల మంది రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఇష్యూ చేయాలని మేము చెప్తాం. ఇది పరిస్థితి. మొత్తానికి ఏదైతే సన్న బియ్యం ఇస్తున్నారో సన్న బియ్యం పథకం అయితే బాగుంది, కానీ దానికి సంబంధించి కూడా
నరేంద్ర మోదీ సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన పెద్ద మొత్తంలో అయితే నిధులు విడుదల చేస్తుంది. దాదాపు 38 రూపాయలకు పైగా కూడా కేంద్రం అందిస్తుంది. కాబట్టి నరేంద్ర మోడీ ఫోటో అయితే రేషన్ షాప్ లో కానీ ఆహార భద్రత కార్డు పైన కూడా పెట్టాలని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యేస్ అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.